అయితే మామ ఎప్పుడు రావడం సిటీ నుంచి? ఎప్పుడు వస్తాయిందిరా ఈ చెత్త ఊరికి? ఎందుకు మామ? ఏమి అమ్మ చెత్త ఊరు. ఎందుకు? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమైనా చూడు తిమ్మప్ప, సిటీలో ఉన్నంత మాత్రం పెద్దోడు కాదు. మన ఊరిని చిన్న చూపు చూపి మాట్లాడడం చాలా తప్పిది. మాట్లాడడం చిన్నగా నేర్చుకో. ఏం నేర్చుకోవాలా? ఏమి తక్కువైందని ఇలా మాట్లాడుతున్నావు? ఏముండదు ఈ ఊర్లోనా? ఏమి కావాలా నీకు? ప్రాబ్లం ఏంటి? అన్ని కరెక్ట్ ఉండే ఊర్లోనా? అరే ఇందాక నుంచి చూస్తున్నా ఏమైనా మన చెత్త ఊరు గిత్త ఊరు మాట్లాడుతున్నా గుద్దుని మాట్లాడుతుంది మన అలా బాగా రాసుకొచ్చేది నీకే ఈ ఊరు దానికి. అలా చెప్పలే ఏం తక్కువ నీకు ఊర్లో అలా ఏం తక్కువ అలా చెప్పలే చెప్పు సమాధానమా? కానీ ఇన్ని మాట్లాడతావు. ఈ ఊరికి శ్మశానం ఉండదాలే? లేదా ఏమైదా? అది ఏముంది జాగాలే? ఏమున్నదా? రైల్వే జాగాలే అదే. అయితే రైల్వే వాళ్ళు ఇంకొక రైల్వే ట్రాక్ వేస్తే మూడ్చేకి ఉండదా? లేదు. మరి ఆడ ముడుస్తావు చెప్పు. మరి ఇప్పుడు ఇంత పెద్ద మాట్లాడుతావు కదా, ఈ ఊరికి శ్మశానం లేదలే. ఈ ఊరు చెత్త ఊరు కాకుంటే ఏం ఊరలే? చెత్త ఊరు అంటుంటే నేను ఏదో అనుకుంటా తిమ్మప్ప 100% కరెక్ట్. ఆ విషయం మా నాయనలు చెప్పు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికి కారణం ఏమంటే మా ఊరికి శ్మశానం లేదు, ఉన్నది కాస్త అయినా దానికి కూడా రస్తా లేదు. దయచేసి ఈ వీడియో ప్రభుత్వం వరకు పోయేటట్లు షేర్ చేయండి ప్లీజ్.